హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వనిత కేక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి ఫ్లాప్ వీడియో అండి. చెప్పాను కదా మోతీచూర్ లడ్డు చేశాను, అది ఫ్లాప్ అయిందని. అది వీడియోలో చూపిస్తాను. ముందుగా ఒక గిన్నె తీసుకొని 3 కప్పుల శనగపిండిని వేయండి. జల్లించిన పిండి వేసుకుంటే మంచిది. బూందీ అనేది చాలా బాగా వస్తుంది. వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలపండి. ఒకటేసారి వాటర్ వేయడం వల్ల పిండి అనేది పలచగా అయిపోతుంది, చూసుకోండి. నేనైతే ఇక్కడ విస్కర్తో కలుపుతున్నాను. మీ దగ్గర విస్కర్ లేకపోతే స్పూన్తో అయినా కలపండి. విస్కర్తో కలపడం వల్ల అంత ఈక్వల్గా కలుస్తుంది, అంత శ్రమ అవసరం లేదు. అది స్పూన్తో అయితే కొద్దిగా పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తుంది బూందీ. నాకైతే ఇక్కడ 1.5 కప్పు పట్టిందండి. ఫస్ట్ ఒక కప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక హాఫ్ కప్ వేసుకుంటాం. చూడండి, నాకైతే పర్ఫెక్ట్గా 1.5 కప్ సరిపోయింది. చూసారు కదా. మళ్ళీ విస్కర్తో బాగా మిక్స్ చేయండి. ఆ తర్వాత ఒక స్పూన్తో చూస్తే డస్టర్ అనేది డ్రాప్ పడుతూ ఉండాలి. చూసారా, 1 by 1 డ్రాప్ పడుతుంది. అప్పుడు పిండి రెడీ అయినట్టు. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టండి. దాంట్లో 2 cups ఆయిల్ వేసి దాన్ని బాగా తెల్ల కాగనివ్వండి. ఆయిల్ అనేది ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని మీ దగ్గర ఉన్న ఒక పాల ప్యాకెట్ చింపి దాంట్లో ఈ మిశ్రమం మొత్తం పోసుకోండి. ఆ తర్వాత పిండి బయటకు రాకుండా దారంతో కానీ, స్వీట్స్కి వస్తాయి కదా రబ్బర్ బ్యాండ్స్, దాంతో కానీ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దాంతో చుట్టండి. బూందీ తీసుకోవడానికి ఒక గిన్నె పెట్టి అందులో ఒక బటర్ పేపర్ వేయండి, లేదంటే టిష్యూ పేపర్ అయినా పర్లేదు. ఇంతలోగా నూనె వేడెక్కిందని ఎలా తెలుస్తుందంటే ఒక డ్రాప్ అందులో వేస్తే చూసారా పైకి ఎలా వచ్చిందో, అలా వస్తే బాగా మరిగిందని అర్థం. ఆయిల్ అనేది పాల ప్యాకెట్ అనేది చిన్నగా కట్ చేసుకోండి. పెద్దది కట్ చేస్తే ఇగో ఇలానే వస్తుంది. చూసారా, నాకు దారాలా వచ్చేసింది. నేను చూసుకోకుండా కొద్దిగా పెద్దది కట్ చేశాను. అది మొత్తం మళ్ళీ బయటికి తీసి ఇంకోవైపు చిన్నగా కట్ చేసుకున్నాను. ఆయిల్ అనేది వేడిగా ఉండాలని మాత్రం మర్చిపోకండి. వేడిగా లేదు అంటే బూందీ మెత్తగా అయ్యే ఛాన్స్ ఉంది, లేదంటే ఆయిల్ అయినా పీల్చేస్తుంది. చిన్నది కట్ చేసుకున్నాను అన్నాను కదా. బూందీ చూసారా ఎంత బాగా వచ్చింది విడివిడిగా. చూసారా బుడగల్లాగా వస్తుంది ఆయిల్లో. మనం బూందీ ఏగింది అని ఎలా తెలుసుకోవాలంటే ఆ బుడగలన్నీ కామ్ అయిపోతాయి కాసేపు అయ్యాక. ఇంక బుడగలు ఏమీ లేవి అనే టైంలో తీసేసుకోవచ్చు, వేగిపోయిందని అర్థం బూందీ అనేది. ఇంకా కాసేపు అలానే ఉంచితే మాడిపోయే ఛాన్స్ ఉంది, గుర్తుపెట్టుకోండి. బూందీని ఆయిల్ నుంచి తీసి బటర్ పేపర్ వేసాం కదా, ఆ గిన్నెలోకి ఈ బూందీని అంతటిని వేయండి. అలాగే పిండి మొత్తం అయ్యే వరకు ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వండి. నాకు వచ్చేసి ఇక్కడ బూందీ అనేది 3 cups వరకు వచ్చిందండి. మనం 3 cups శనగపిండిని తీసుకున్నాం కదా, దానికి 3 cups బూందీ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి దాంట్లోకి 2 cups వాటర్, 4 cups షుగర్, 1/2 teaspoon యాలకుల పౌడర్ వేసి బాగా కరగనివ్వండి. ఫ్లాప్ అన్నాను కదా, అది ఇక్కడే అండి. ఏంటంటే అక్కడ 4 cups అని ఇచ్చారు కదా, అక్కడ 2 cups అండి. వాళ్ళు ఏంటంటే బౌల్ వాటర్కి ఒకలా చూపించారు, షుగర్కి ఒకలా చూపించారు. దానివల్ల షుగర్ అనేది ఎక్కువ అయిపోయింది నాకు. వాటర్లో షుగర్ అనేది కొద్దిగా కరిగిన తర్వాత 1/2 tablespoon ఆరెంజ్ రెడ్ కలర్ వేయండి. ఆ తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న బూందీ ఉంది కదా, అది 3 cups వరకు అందులో వేసి కొంచెం వాటర్ అనేది మిక్స్ అయ్యేలా కలపండి. వాటర్ అనేది బాగా బాయిల్ అవుతుంటుంది, అప్పుడు బూందీ అనేది బాగా పీల్చుకుంటుంది వాటర్ అనేది. మీడియంలో పెట్టి ఇది చేయండి. వాటర్ అనేది బాగా దగ్గర అయిపోయే వరకు ఉంచకుండా కొంచెం వాటరీగా ఉండేటప్పుడు దించేయండి. దాంట్లో దోసపప్పు 2 tablespoons, నెయ్యి 2 tablespoons వేయండి. వేసి మొత్తాన్ని కొద్దిగా కలపండి.
బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకోండి. గోరువెచ్చగా ఉండేటప్పుడే లాడూస్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఆ క్లిప్ నాకు మిస్ అయ్యింది. అంతేనండి, మోతీచూర్ లడ్డు రెడీ. థ్యాంక్ యూ. బాయ్.